నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా వాము పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాము, పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని వేడివేడిగా కాసిన ఆయిల్ని వేసి ఈ విధంగా పిండి ముద్దయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిక్సర్ని మొత్తాన్ని వేసి కలిపి ముద్దని ఈ విధంగా చేసుకోవాలి. పికిల గొట్టంలో సన్నగా ఉండే అచ్చుని వేసి పిండిని లోపల ఈ విధంగా కూర్చుకొని బాగా ఆయిల్ కాయాక ఆయిల్లో తిప్పుకున్నామంటే ఎంతో టేస్టీ వామ్ మిక్చర్ అయితే తయారైపోతుంది. దీనికి టేస్టీగా కొంచెం కరివేపాకును కూడా వేయించి తీసుకున్నామంటే ఎంతో టేస్టీ వామ్ మిక్చర్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తొలిసారి నీ చూపుతను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ రాంబాయి.